కొనసాగిద్దాం. అంటే 104వ జయంతి నిర్వహించుకుంటున్నాం. మన జయంతికి ముఖ్య అతిథిగా వచ్చిన మా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న సార్, మాజీ వక్బోర్డ్ చైర్మన్ యూనిస్ అబ్బాయి సార్, అది సంతోష్ అన్న టీఆర్ఎస్ మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇక్కడ వచ్చుకునే నా సమాజ్ బాంధవులందరికీ జై అన్న జై లవ్జీ. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ నుంచి కొంచెం మనకు ప్రపోజల్ వచ్చింది. ఒక కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ నిర్వహించుకుంటున్నాము. మా సమాజ్ బాంధవులందరూ కాన్ఫరెన్స్ హాల్లో వచ్చి అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా మన చైర్మన్ సార్ గారు, జోగురామన్న సార్ గారు అక్కడ వచ్చి మా జయంతిని కొంచెము నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే మా జోగురామన్న సార్ గారు. ఇంతకు ముందు ఎందుకంటే మాకు భవనం కోసం జాగా లేకుండే, జాగా కూడా మా భవనం కోసం కేటాయించారు. అక్కడ జోగురామన్న సార్ ఆధ్వర్యంలోనూ అది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా మేము అక్కడ ఒక చిన్న జయంతి వర్ధంతి జరుపుకున్నాము. ఆ ప్లేస్ ఎందుకంటే మా సమాజానికి ఈ రోజు ఒక జాగా దొరికింది. చాలా మా సమాజం చాలా సార్కి చాలా రుణపడి ఉంటుందని నేను దీంతో సామ్రాట్ అన్నాబాబు సాటే గారి యొక్క 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో అన్నాబాబు సాటే గారి యొక్క చౌరస్తాలో వారి విగ్రహానికి పూలదండలేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి యొక్క అన్నాబాబు సాటే యొక్క బాంధవులందరికీ, అట్లనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, అట్లనే మా యూనుస్ అక్బానీ గారు, సయ్యద్ సాయిదుద్దీన్ గారు, మరియు నామదేవ్ గారు, ఉద్దవ్ గారు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సోదరులు మల్లేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ గారు, మిగతా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మరి 104వ జయంతి సందర్భంగా, అన్నాబాబు సాటే జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా ఒక మంచి సాహిత్యము, సంగీతము, ఒక మంచి రచయిత. వారు ఎప్పుడు కూడా కోరుకునేది అన్నాబాబు సాటే ఎక్కడంటే, ఎక్కడైతే జోపిడి పట్టుంటుందో అక్కడ అన్నాబాబు సాటే ఉంటుంది. ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ మరి మన అన్నాబాబు సాటే గారు ఉంటారు. అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారు ఎప్పుడు కోరుకునేది సామాజిక న్యాయం, సమానత్వం, అనగారినటువంటి కులాల యొక్క అభివృద్ధి కొరకే వారు ఉన్నంత కాలంలో మరి అనేక కార్యక్రమాలు కూడా చేసి దేశ విదేశాల్లో ఈరోజు అన్నాబాబు సాటే గారు నాకు తెలిసి ఒక 14-15 దేశాల్లో కూడా మరి వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. వారిని ఇప్పటికి కూడా మరి జయంతి వర్ధంతులు కూడా జరుపుకుంటారంటే అటువంటి మహనీయుడు అన్నాబాబు సాటే గారు. కాబట్టి ఈ జయంతులు, ఈ వర్ధంతుల సందర్భంగా మనం అందరం కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా వారి ఏ ఆశయాల కొరకైతే, ఏ అకుంఠిత దీక్షతో పనిచేసిండో మనమందరం కలిసి కూడా వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆచరణ ముందుకు తీసుకుపోదామని చెప్పి, వారి ఆశయ సాధన కొరకు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బోలో అన్నాబాబు సాటేకు.